విశ్వక్ చేసిన పనితో ఒకటైన ప్రేమ ధీరజ్. ఇంట్లోంచి వల్లిని బయటకు గెంటేసిన రామరాజు. మరిదంతా ఎలా జరగబోతుంది, అసలు నిజం ఎలా బయటపడింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు నేను మీకు గాజుల కలెక్షన్ చూపిస్తూ వీడియోని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రాబోయే కథలో ఏం జరగబోతుంది ఇప్పుడైతే తెలుసుకోండి. ఇక ఇక్కడ చూస్తే విశ్వక్ అయితే ఎలాగైనా సరే ప్రేమను గుడికి తీసుకురావాలని ప్రేమను గుడికి రావడానికి ఒప్పిస్తాడు. అందరూ కలిసి గుడికైతే బయలుదేరి వెళతారు. గుడిలో అందరూ ఇక అమ్మవారికి చీర పెట్టడం, ఆ తర్వాత ఒకరి మధ్య ఒకరికి కాస్తో కూస్తో సమస్యలు రావడం, ఒకరిని చూసి ఒకరు మాటలు అనుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ధీరజ్, నువ్వు ఏమీ అనడానికి లేదు అని చెప్పేసి ఇక అక్కడ నర్మద అంటూ ఉంటుంది. ఈలోగన చిన్నుడా, అస్సలు గొడవ పడ్డానికి లేదు, మనం ఇక్కడికి గొడవ పడ్డానికి రాలేదు, మనం వచ్చింది అమ్మవారికి చీర పెట్టి గుడిలో ప్రశాంతంగా ఉండడానికి. ఇక్కడ గొడవలు పడి మీ మధ్య మరింత దూరాన్ని పెంచుకోవడానికి లేదు. నీకు ఆల్రెడీ నీ భార్య మెడలో వెయ్యమని చైన్ ఇచ్చాను, అలాగే నీ భార్యను నువ్వే తీసుకొస్తావని చెప్పి నీకే వదిలేశాను. అలాంటప్పుడు నువ్విక్కడ గొడవ పడితే మీ మధ్య దూరం పెరిగి అది వాళ్ళకి అవకాశంగా మారుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇక రామరాజు అయితే తండ్రి మాట అంటే ధీరజ్కి వేదం. తండ్రి కోసం ధీరజ్ ఏదైనా చేస్తాడు. తండ్రి అంటే తనకి పంచప్రాణాలు కాబట్టి ఇక ధీరజు వాళ్ళెంత రెచ్చగొట్టాలని ప్రయత్నించినా ఆల్రెడీ ఒకసారి రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయే కదా, ఇక అలా గొడవ జరగడం, ప్రేమ వెళ్ళిపోవడం జరిగింది. అందుకు కాస్త సైలెంట్ అవుతాడు. ఇక ఒక పక్క నర్మద, మరో పక్క ఇక తల్లి వేదవతి ఉంటారు కదా, ఇక ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతూ ఉంటారు. ఇక చావ చచ్చిన వాడిలా అయిపోయాడేంటో వీడు అని చెప్పి అన్నా సరే ముందుకు వెళ్లకుండా మౌనంగానే ఉండిపోతాడు. కానీ కొన్ని ఎవరికి తెలియకుండా బుద్ధి అయితే చెప్తూ ఉంటాడు. వాళ్ళకైతే ఇలా జరుగుతూ ఉండగానే ఇక్కడ గుడిలో అయితే ప్రేమతో మాట్లాడడానికి నర్మద ట్రై చేస్తుంది. కానీ ప్రేమతో మాట్లాడే అవకాశం భద్రావతి ఇవ్వదు. ఇక ప్రేమ దగ్గరికి విశ్వక్ అయితే వస్తాడు. అలా ప్రేమ దగ్గరికి విశ్వక్ రావడంతో ఇంక ప్రేమ, ఏంట్రా ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నావు, ఎందుకేంటే అసలు నీకు నిజాలు తెలుసా, ఎందుకు ధీరజ్ని వదిలేసావు, నీ కళ్ళారా నువ్వు చూసిన తర్వాత కూడా ఎందుకలా మాట్లాడుతున్నావు, సరేరా నీకొక విషయాన్ని చూపిస్తాను, నువ్వు ధీరజ్ని వదిలేసి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు, నీలో ఈ మార్పు ఏంట్రా, నాలో మార్పుకి కారణం అమూల్య నా మీద కేసుని వాపస్ తీసుకుని నాకు విముక్తినిచ్చింది, జీవితాంతం జైల్లో ఉండవలసిన నన్ను కాపాడింది, అప్పుడే నాకు ఆ కుటుంబం విలువ తెలిసింది, ఆ కుటుంబంలో ఉంటున్న నీకు ఆ కుటుంబం గురించి ఇంకా బాగా తెలుస్తుంది, మన వాళ్ళకి పగ ప్రతీకారాలు ఉండొచ్చు, కానీ ఆ కుటుంబం ఏంటో మనిద్దరికీ తెలుసు కదా, ముందు అసలు ఏం జరిగిందో, నువ్వు ఆ ఇంటి నుంచి బయటికి రావడానికి కారణం ఎవరో నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పేసి ఇక విశ్వక్ అయితే అక్కడ వల్లి అలాగే భద్రావతి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి తీసుకువెళ్తాడు. గుడి వెనకాల ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరి సందట్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరూ ప్రైవేట్గా మాట్లాడుకోవడానికి వెళ్తారు. ఎట్టి పరిస్థితిలోని కూడా ప్రేమని ఒంటరిగా వదలొద్దని వాళ్ళు జరిగిన విషయాలన్నీ చెప్పి ఇక ప్రేమని తన వైపు తిప్పేసుకుంటారని చెప్పేసి ఈ విషయాలు చెప్పడానికి పక్కకి తీసుకుని వస్తుంది వల్లి. అలాగే ఇక భద్రావతి కూడా అస్సలు వదిలే ప్రసక్తే లేదు, నా మేనకోడల్ని ప్లాన్ ప్రకారం తీసుకొచ్చాను, ఆ ఇంటికి మళ్ళీ పంపించును అని చెప్పేసి ఇక భద్రావతి అనడం, ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ధీరజ్ని ప్రేమని విడగొట్టారన్న విషయం ప్రేమ తెలుసుకునేలా చేస్తాడు విశ్వక్. అలా తెలుసుకునేలా చేసేసరికి ఇక ప్రేమ ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా ఇదంతా నిజం, ఎందుకంటే నేను ఈ గుడిలోకి వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, అత్త ఆ వల్లి ఇద్దరు సైకిల్ చేసుకోవడం నేను చూశాను, ఖచ్చితంగా నువ్వు ఆ ఇంట్లోంచి బయటికి రావడానికి కారణం ఇక నాకు వల్లి అని అర్థమైపోయింది, అత్త వల్లి కలిసి ఇదంతా ప్లాన్ చేస్తారని తెలిసింది, వాళ్ళ వెంటపడ్డ నాకు నిజమైతే తెలిసింది, కానీ నేను తెలుసుకుని నీకు చెప్పినా నువ్వు నమ్మవు, అందుకని నిన్ను తీసుకొచ్చి ఇక్కడ ఈ నిజాన్ని నిరూపించాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక మొత్తం విషయాలన్నీ బయట పెట్టేసరికి ఒక్కసారి ధీరజ్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నిజమేంటో తెలుసుకోకుండా నేను తప్పు చేశానురా,
ఏంటి ఇదంతా? అవును, నా కళ్ళు తెరుచుకున్నాయి. ఆ రోజు మనిద్దరిని విడగొట్టడానికి ఎంత కుట్ర జరిగిందో నాకు తెలిసిందిరా. నన్ను క్షమించరా. నిన్ను వదిలి, నీ చెయ్యి వదిలి నీకు నేనెక్కడికి వెళ్ళను అని చెప్పేసి ప్రేమ చెప్తూ ఉంటుంది ధీరజ్కి. అలా చెప్పేసరికి ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈలోగానే అసలు ఏం జరిగింది, ఎవరు ఇదంతటికీ కారణం అని చెప్పేసి అంటూ ఉంటాడు రామరాజు. నేను చెప్తాను అని చెప్పేసి విశ్వక్ వచ్చేసరికి, ఏంట్రా నువ్వు చెప్పేది అని చెప్పేసి విశ్వక్ మీద వాళ్ళు తిరగబడ్డానికి సిద్ధపడతారు సాగర్ అలాగే చందు ఇద్దరు కూడా. మీరాగండి అన్నయ్య అని చెప్పేసి అమూల్య అంటూ ఉంటుంది. ఈలోగానే, అవును బావా, ఈరోజు నేను ధీరజ్ కలిసామంటే దానికి మావాడే కారణం. మా అన్నయ్య నా కళ్ళు తెరిపించాడు. వల్లి అలాగే ఇక మా అత్త భద్రావతి చేసిన కుట్రని నాకు తెలిసేలా చేశాడు. పుట్టినరోజుకి ముందే వీళ్ళు కావాలని ప్లాన్ చేసుకుని నా గురించి నిజం తెలుసుకుని వల్లి మా వాళ్ళకి చెప్పడం, మా వాళ్ళు పగడ్బందీగా ప్లాన్ చేసుకుని పుట్టినరోజుని ఇక్కడ ఏర్పాటు చేసి ఇక ధీరజ్ని రెచ్చగొట్టి మా ఇద్దరిని విడదీయడం, ఇదంతా కూడా వల్లి మా అత్త భద్రావతి కలిసి ఆడిన నాటకం. ఇదంతా నాకు మావాడే తెలిసేలా చేసి ఈరోజు నేను వీడి దగ్గరికి రావడానికి కారణం మా అన్న విశ్వక్ అని చెప్పనేసరికి విశ్వక్లో వచ్చిన మార్పు చూసి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక అమూల్య కూడా విశ్వక్ వైపు అలా చూస్తూ ఉంటుంది. నన్ను క్షమించండి, ఇంతకాలం నేను మీ కుటుంబం మీద పగతో రగిలిపోయాను. నేను ఈ కుటుంబాన్ని ద్వేషిస్తూనే వచ్చాను. కానీ ఎప్పుడైతే అమూల్య కేసు వెనక్కి తీసుకుందో ఈ కుటుంబం విలువ, మంచితనం తెలుసుకున్నాను. మీరు మీ కూతుర్ని పెంచిన విధానమే చెప్తుంది మీ సంస్కారం ఏంటి అనేది. అందుకనే నేను మనసు మార్చుకున్నాను. నా చెల్లెలు జీవితం నాశనం కాకూడదని ఇదంతా చేశాను అని చెప్పేసి విశ్వక్ చెప్తాడు. కానీ వల్లి గురించి నిజం అందరి ముందు బయటపడిపోతుంది. వల్లి కావాలనే అక్కడ ఇక ధీరజ్ ప్రేమల్ని విడదీసింది అని చెప్పి విషయం తెలిసేసరికి ఒక్కసారి చందు కోపంతో రగిలిపోతారు. ఇక నాన్న దాన్ని ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వడానికి లేదు. ఏంట్రా అంత ఆవేశం ఏంటి? అదేంటి నాన్న, వల్లి కారణంగానే కదా ధీరజ్ ప్రేమ విడిపోయారు అని చెప్పేసి ఆ రోజు అంత గొడవ జరగడా కారణం వల్లి అని చెప్పి చెప్తుంటే కూడా ఇంకా మీరేంటి నాన్న? అది కాదురా నాన్న, మీకు వల్లి గురించి పూర్తిగా తెలియక ఇంకా ఆలోచిస్తున్నట్టున్నారు. వల్లి ఇలానే చేస్తుంది. వల్లి ఇలాంటి మనిషే. వల్లిదంతా నాటకం. వల్లి ప్రేమ అంతా అబద్ధం. అసలు మనిషే అబద్ధం. తను డబ్బున్నది అన్న మాట అబద్ధం, చదువు అబద్ధం, ఇక తన ఇల్లు అబద్ధం, అలాగే మన ఇంట్లో నటిస్తున్న నటన అబద్ధం, కడుపు అబద్ధం, అన్నీ అబద్ధమే, అన్నీ మోసాలే. అన్ని మోసాలు చేసి ఈ నేరాలు ఎదుటి వాళ్ళ మీదకు తోసేసి తన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా చేయగలిగే ఆడది. తనకి తోడు వాళ్ళమ్మ దుర్మార్గురాలు. ఇక వాళ్ళు ఏది చెప్తే అది వల్లి చేస్తూ ఇక కాపురాన్ని కూడా చేతులారా నాశనం చేసుకుని ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది. అసలు అది మన కుటుంబంలో ఉండవలసిన మనిషే కాదని చెప్పేసి చందు అనేసరికి ఇక అందరూ కూడా అప్పుడు జరిగిన విషయాన్ని మొత్తం చెప్పేస్తారు. దెబ్బకి ఇంకొక్కసారి రామరాజుకి కోపం వచ్చేస్తుంది. తన పెద్ద కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికే వచ్చింది వల్లి అని కనీసం ఈ చిన్న విషయం కూడా బయటపడకుండా జాగ్రత్త పడి తన పెద్ద కొడుకు జీవితంతో ఇంతగా ఆడుకుని చివరికి కడుపు నాటకాన్ని కూడా ఆడి పెద్ద కొడుకుని మోసం చేసింది వల్లి అన్న విషయం తెలుసుకున్న రామరాజు అయితే వల్లి దగ్గరికి వస్తాడు. వల్లికి ఇదంతా జరుగుతూ ఉన్న ప్రస్తుతం దూరంగా భద్రావతితో కలిసి మాట్లాడుతూ ఉండడంతో ఈ విషయాలేం తెలియవు. ఇక వల్లి దగ్గరికి వచ్చి వల్లిని ఇక్కడి నుంచి నువ్వు మా ఎవరితోనే కలిసి ఉండడానికి లేదు. మవి గారు అమాయకంగా అడుగుతుంటుంది. చాలు నీ అమాయక మొహం, నీ గురించి మొత్తం తెలిసిపోయింది. నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ తెలిసిపోయాయి. చివరికి నా కొడుకు కోడల్ని కూడా విడగొట్టి నువ్వు సంతోషపడుతున్నావా? వీళ్లతో చేతులు కలిపి నువ్వు మమ్మల్ని మోసం చేశావు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు మళ్ళీ మా ఇంటి గడప తొక్కితే నిన్ను నీ వాళ్లను కలిపి చంపేస్తాను. ఇక నువ్వు మా ఇంటి కోడలివి కాదు. నీకు నా కొడుకు చందుకి ఎలాంటి సంబంధం లేదు. ఏరి కోరి తీసుకొచ్చి నా పెద్ద కొడుకు గొంతు కోసానని నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఇంకా ఒక్క క్షణం మా కళ్ళ ముందు కనిపించినా సరే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అంటూ వల్లిని బయటికి తోసేస్తాడు రామరాజు. అయితే ఇక వల్లి ఎంతగా బ్రతిమలాడాలని చూసినా రామరాజు మాత్రం ఇంకొకసారి నీ నోటి వెంట నా కొడుకు పేరు, మా ఇంట్లో వాళ్ళ పేరు వస్తే చంపేస్తాను.
మా వాళ్ళ జోలికొచ్చి కుట్రలు కుతంత్రాలు చేస్తే ఈ రామరాజు విశ్వరూపాన్ని చూస్తావని చెప్పేసి రామరాజు వల్లిని నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తాడు. ఇక భాగ్యం ఆనందరావుకి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేసేయండి.